ఈ శివుడికి యాటిట్యూడ్ బాగా ఎక్కువ భయ. సంవత్సరానికి 3 రోజులే కనిపిస్తాడట. ఆయన హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటాడని తెలియంగానే వెంటనే ఉదయాన్నే 2 గంటలకు బయలుదేరిపోయాం. ఈ వాటర్ ఫాల్ వెనకాల చిన్న గుహలో ఉంటాడనమాట. అండ్ నిన్న హనుమాన్ జయంతి కాబట్టి దారిలో మంకీకి హ్యాపీ బర్త్డే చెప్పేసాం అనమాట. మీకు స్క్రీన్ పైన ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో నేను చూపిస్తున్నాను భయ. 10 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ భయ. నా లైఫ్ లో ఇప్పటి వరకు అంత జామ్ ఎప్పుడూ చూడలేదు. ఈ గుడి లొకేషన్ ఎక్కడో తెలుసా భయ? నల్లమల్ల ఫారెస్ట్ లో. అండ్ ఆ ఫారెస్ట్ ఎంటర్ అవ్వాలంటే మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. మొత్తం రోడ్డు దుమ్ము కొట్టుకుపోయింది. మా కలరే మారిపోయింది. అండ్ ఇక్కడ పార్కింగ్ పెద్ద టాస్క్ భయ. ఫారెస్ట్ లో కార్ పెట్టడం అంటే మామూలు విషయం కదా. అండ్ అది ఎత్తుక్కోవడం ఇంకో పెద్ద టాస్క్. నిన్న ఒక్క రోజే 3 లక్షల మంది వచ్చారు భయ. అండ్ ఇక్కడ ఇది వెళ్ళడానికి ట్రెక్కింగ్ మామూలు విషయం కాదు భయ. దోలు తీరిపోయింది. 14 కిలోమీటర్ల ట్రెక్ భయ. ఒక కొండ ఎక్కడం, కొండ దిగడం, మళ్ళీ కొండ ఎక్కడం, కొండ దిగడం. అందరూ దర్శనం కోసం ట్రెక్కింగ్ చేస్తున్నారు. నాకు ఈ ట్రెక్కింగ్ లోనే దేవుడు కనిపించాడు భయ్య. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది పక్కకి వెళ్ళి రాళ్లు పేరుస్తున్నారు అనమాట. ఎందుకంటే అని అడిగితే ఎన్ని రాళ్లు పేరిస్తే అన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకోగలం అని చెప్పారనమాట. వెళ్తున్నప్పుడు అందరూ వస్తున్నాం లింగయ్య అని అనుకుంటున్నాను. ఆయన పోతున్నప్పుడు అందరూ పోతున్నాం లింగయ్య అని అనుకుంటూ నడుస్తున్నారనమాట. 60 ఏళ్ల పైన కూడా సింపుల్ గా ఈ కొండలు ఎక్కేస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది భయ్య. ఫ్యామిలీతో కలిసి మాత్రం వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ భయ్య. నా కొడుకు మాతో నడవలేదు అనుకున్నాం గానీ మాతో పాటు ఈక్వల్ గా 21,000 స్టెప్లు 14 కిలోమీటర్లు నడిచాడు భయ్య మాతో. కార్లో వస్తున్నప్పుడు ఇంకా ఫుల్ ఆకలి వేసింది భయ్య. మధ్యలో ఈ రెస్టారెంట్ లో ఆగి ఇంకా ప్లేట్లు నాకేసాం అంతే. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అండ్ ఈవీ వెహికల్స్ ఉన్నోళ్ళని అయితే నేను వెళ్ళొద్దనే చెప్తాను భయ్య. బట్ ఏదైనా కానీ భయ్య, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.